గ్రామ వార్డు వాలంటీర్లకు సేవా అవార్డులకు సంబంధించి తాయిలాల రెట్టింపు. గతంలో ఈ ఆర్టికల్ అనేది ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. వాళ్ళకి ఈ ట్యాగ్ లైన్ అనేది బాగా నచ్చినట్లుంది. ఈరోజు కూడా సేమ్ ట్యాగ్ లైన్తో తాయిలాల రెట్టింపు అని మరొక ఆర్టికల్ అయితే రాశారు. గతంలో ఏదైతే ఆర్టికల్లో మెన్షన్ చేశారో అదంతా నిజం కాకపోయినా, అంటే అంత మొత్తంలో ఈ సేవా అవార్డులకి అమౌంట్ అనేది పెంచేయకపోయినా, ఈ సేవా అవార్డులకు మాత్రం ఏపీ ప్రభుత్వం గతంతో పోల్చితే కొంచెం అమౌంట్ అయితే రెట్టింపు చేసి అయితే ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు చూసినట్లయితే గతంలో సేవామిత్రకి సంబంధించి 10,000 రూపాయలు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు దానికి మరొక 5,000 అయితే పెంచి సేవామిత్రకి 15,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. అలాగే సేవారత్నకి గతంలో 20,000 రూపాయలు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు వచ్చేసి మరొక 10,000 అయితే పెంచి సేవారత్నకి 30,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. అలాగే గతంలో సేవా వజ్రాకి సంబంధించి 30,000 అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 15,000 అయితే పెంచి 45,000 రూపాయలు అయితే సేవా వజ్రాకి అయితే అందివ్వనున్నారు. వాలంటీర్లకు సేవా అవార్డులకు సంబంధించి కేవలం సాక్షి న్యూస్ పేపర్లోనే కాకుండా మిగతా న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్ ఏమన్నా రాస్తారేమోనైతే చూశాను, కానీ ఏ న్యూస్ పేపర్లోనూ కూడా ఏ వాలంటీర్ గురించి రాయలేదు. కేవలం సేవా అవార్డులు అమౌంట్ అయితే అందిస్తారు అని మాత్రమే రాశారు తప్ప ఎక్కడ కూడా వాలంటీర్లు చేసిన సేవల గురించి అయితే రాయలేదు. మాకు మాత్రం, అంటే మా మండలం వరకు మాత్రం సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాశారు. ఇలాంటివి రాసినప్పుడైతే, అంటే ఇలా చేసినప్పుడైతే వాలంటీర్లకి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లుగా అయితే ఉంటుంది. కేవలం అవార్డులు వచ్చిన వరకే కాకుండా వాలంటీర్ల గురించి కొంచెం గొప్పగా రాసినట్లయితే, అంటే వాళ్ళు చేసిన సేవల గురించి చెప్పినట్లయితే కొంచెం ఎంకరేజ్ కింద అయితే ఉంటుంది. ఇక ఈ సేవా అవార్డులకు సంబంధించిన అమౌంట్ అనేది మండలాల వారీగా మీటింగ్ అనేది కండక్ట్ చేసి అందరికీ కూడా ఒక రోజున ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది.